మామమ్మ కూడా కొడుతున్నావు, అది గుర్తుపెట్టుకోవాలి. మన కెమెరా చెప్పేసి డైరెక్ట్ కెమెరా పెట్టేసినా చెప్పేసి ఈమెతో చేయను మామయ్య, చెయ్యను. నీతోని వీడియోస్ చేయాలి. అరే ఏంది మామయ్య మొత్తం టార్చర్ నాకు డైలీ. నీకు అర్థమవుతుందా? ఏదో ఒకటి క్లియర్ చేసే మామ అయిపోతుంది. నుంచి పేషెన్స్ నాతో చిన్న మర్యాద లేదా? ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే ముంగంటే మీది మీదికి పోతున్నావు, మేము లేనప్పుడు ఎట్లా పోతావు? ఏమైనా ఆలోచిద్దామంటే వేరే పిల్లలు తెచ్చుకొని చేసుకుంటా వద్దు నాకు చేసుకుంటా. వీడియోలో క్లారిటీ చెప్పేసి మరి చెప్పేయి. వీడియోలోకి వస్తలే, నువ్వు బాబాయ్ మామ వాళ్ళకి కూడా చెప్పేసినా. అన్ని కాదు ఇట్లా నీకు కూడా తెలివి లేదు, ఎప్పుడేం మాట్లాడలేదు. బద్దలు వల్ల కొట్టాలి పడుతున్నావు. మాట్లాడా నీళ్ళు మాట్లాడాడు, ఆయనకి ఛానల్ నుంచి వెళ్ళిపోవాలి కదా. నేను ఎందుకు వెళ్ళిపోతావు? కాలు చేతులు నిలబడతా అని, కాలు చేతులు నిలబడతా అని నువ్వు ఛానల్ నుంచి పోయినావు. ఏమన్నా కెమెరా చెప్పేసి డైరెక్ట్ కెమెరా పెట్టేసినా చెప్పేసి వీడియోస్ చెప్పిన మాట వింటే మనకు మంచి కంటెంట్ వస్తుంది. లేకపోతే వీడియోస్ అప్పుడు సరే ఇప్పుడు ఆ ఫస్ట్ సెషన్ నాకు తెలుసు. ఇప్పుడు నేను వీడియోలు చేస్తాను కాబట్టి చేయకపోతే ఏమొస్తుంది, ఊరికే నవ్వుతే ఏమొస్తుంది అని నేను ఫస్ట్ అవుతా. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా కంటెంట్ అయినప్పుడు బాబాయ్ వాళ్ళ మీద ప్లాన్ చేసినప్పుడు నేను నవ్వుతా. వెనకాల ఏదైనా కెమెరా ముంగకి వచ్చి ఇట్లా నవ్వుతున్నానా, నువ్వు చేసే నవ్వు వస్తుంది. యాక్టింగ్ చేయాలి కదా మరి. నేను నవ్వుతా, మంచిగా చెప్పాలా, నవ్వకు. వాళ్ళకి అర్థమైంది. నా మాట మాట్లాడిస్తలేదు, అంతేగాని అసలు ఇట్లా అవుతుంది చెప్పు. అంతేగాని ఒర్రడము. ఇక ఒర్రడం అంటే ఇప్పుడు వీడియో మంచి రావాలంటే నా చేతిలో ఉంటుంది. అది ఎడిటింగ్ ఏం చేస్తా అని ఏమంటే అంటుంది. ఏమన్నా కెమెరా ముందు చెప్పేసి నాకు అవసరం లేదు. నేను అనిల్ కలిసి వీడియోస్ చేయము. నాకు అనిల్ కి సెట్ అయితే లేదు వీడియోస్ విషయంలో. సెట్ అయితే లేదు. ఎందుకు సెట్ అయితే లేదు? సెట్ చేసుకుని అన్ని దానిలో అర్థం చేసుకునే దానికి కూడా లిమిట్స్ ఉంటాయి. నువ్వు ఆ లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు. అర్థం చేసుకోలేదు. పోనీ అర్థం చేసుకుంటున్నా కదా అని నోటికి వచ్చింది అనడం కాదు. నోటికి వచ్చింది అనడం అంటే ఇప్పుడు అవుట్పుట్ ఎట్లా రావాలని నా చేతి ఉంటుంది కదా. ఏమైనా చేసుకో, అట్లా అని వేరే వాళ్ళ మీద ఇట్లా ప్రెషర్ పెట్టొద్దు. ప్రెషర్ అంటే నీకు చెయ్యమని చెప్తా కానీ నేను మన వద్దు చెయ్యకు తిట్టినా నేను ఒక మాట కదా. ఒరుతే ఏమైంది? నేనైతే మా అమ్మ వాళ్ళని బాబాయ్ని పిలుస్తా. ఎందుకు మరి ఇలా చెప్తున్నా అయిపోయింది అంతే. వాళ్ళకెందుకు మనకి ఇంతవరకు సపోర్ట్ చేసింది వాళ్ళే కాబట్టి వాళ్ళకి చెప్తే అయిపోతుంది. బాబాయ్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు కాబట్టి నేను వాళ్ళకి కూడా చెప్తా. చూసేటోళ్ళు పబ్లిక్ కదా, పబ్లిక్ కి చెప్పేస్తా. ఇప్పుడు మా మామ బాబాయ్ కి కూడా చెప్పేస్తా. చెప్పేసి అయిపోతుంది. ఏమైతుంది, ఏం నడుస్తుంది అని చెప్పేసి అంతే. మా ఇద్దరి మధ్యలో ఏందో మొత్తం క్లారిటీ చెప్పేసిన తర్వాత సో గైస్ ఇది అనమాట వీడియో. ఈరోజు ప్రాంక్ చేస్తున్నాం అన్నమాట మా బాబాయ్ వాళ్ళ మీద. మేము కొట్లాడుకోం, మేము ఎప్పుడు మంచిగా ఉంటాం. అండ్ మీ బ్లెస్సింగ్స్ వల్ల గొడవలు రావు. మేము ఇద్దరం అర్థం చేసుకుంటాం కాబట్టి. సో జస్ట్ ప్రాంక్ అనమాట. మా బాబాయ్ మీద అండ్ మా మామ మీద డేంజర్ ప్రాంక్ చేస్తున్నాం అనమాట. ఇట్లనే సేమ్ కొట్లాడతాం. ఎట్లా అనిపిస్తుంది మీరే రియల్ అనుకోరు కదా, నాకు తెలిసి రియల్ అనుకుంటారని.
మా బాబాయ్ వాళ్ళు రాగానే వీడియో కంటిన్యూ చేద్దాం. వాళ్ళకైతే ఫోన్ చేసి ఫస్ట్ ఫోన్ నేను ఫస్ట్ లొల్లి అవుతుంది మా ఇద్దరికి. నేను చెప్పేసి డైరెక్ట్ నంబర్ ఎందుకంటే మాకు లొల్లిలు కావు నువ్వు నార్మల్ కొట్టేసి నన్ను కొట్టు పట్టపట కొడుతూనే వాళ్ళు సీరియస్ అనుకుంటారు. నేను కొట్టడానికి కూడా ప్రాబ్లమే. ఇప్పుడు ఈయన ముఖం అంతా ఎట్లా డెలికేట్ చిన్న బేబీలా ఉంది ఇప్పుడు డెలికేట్ గా. ఏమైందంటే దెబ్బ ఉంది గైస్, ఇంకా తగ్గలేదు. ఆయనకి ఇట్లా అంటే లోపల అంతా ఇట్లా మూవ్ అవుతుంది. ఇక్కడ ఉన్న బోన్స్ అంతా ఇట్లా టచ్ చేస్తేనే మూవ్ అవుతుంది. ఇట్లా టచ్ చేస్తే ఇది టచ్ చేసినాం అనుకో ఇట్లా షేక్ అవుతుంది, లోపల బోనే షేక్ అవుతుంది. ఆమెకైతే కాల్ చేసినాం అనమాట. హలో బాబాయ్. అరే ఏంది నాకు అర్థమైతే టెన్షన్ ఏంది నీ బాధ? బాబాయ్ నేను చెయ్యను, అయిపోయింది అంతే. నువ్వు పదిదానికి మామకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? నాకు అర్థమైతే పదిదానికి మామకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? పదిదానికి మామకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? బాబాయ్ ఇడికి రా బాబాయ్. మొత్తం ఇగో ఎట్లా చేస్తుండు. నేనేం చేస్తా, నువ్వు చేస్తున్నావు, మొత్తం నువ్వు చేస్తున్నావు. మనం షూట్ చేసాం కదా, షూట్ చేసుకో, ఏమైనా చేసుకో, నా దగ్గర ఎందుకు వస్తున్నావు? మనం అక్కడికి రా బాబాయ్. రాదు, మస్తు పెద్ద నువ్వు పదిదానికి మామకి ఎందుకు ఫోన్ కడి, నువ్వు ఫోన్ కడి. మీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక నీకు పిల్లను కూడా ఏం మామ చెప్పు. వద్దు మామ, ఈమెతో చెయ్యను మామ. ఇక చెయ్యను, నువ్వు చేయకు అంతే. అరే మేము ఏమో ఉన్నామా చెప్తాలేవు, ఎందుకు చెప్తాలేవు? చెప్తా మరి, నేను చెప్తా. వీడియోస్ చేస్తాం కదా మనం. చెప్పుకో రాని, నిన్ను డైరెక్ట్ మాట్లాడతా. నేను కూడా చేయను, మాట్లాడేస్తే ఖతం అయిపోతుంది. ఏదో ఒకటి 1 to final నేను కూడా చెయ్య. సో గైస్ ఈరోజు అయితే ఏదో ఒకటి 1 to final ఖతం చేసాం, అయిపోతుంది. ఈ తలకాయ నొప్పి నా వల్ల కూడా అవుతలేదు, అంతే. వద్దు కట్టేసిందా? కట్ చేసిండు ఎప్పుడో. నువ్వు నేను కట్ చేసా చెప్పవా మళ్ళీ నాకు అప్పటి నుంచి? ఇప్పుడు ఆగు, మామకి ఫోన్ చేద్దాం. సో బాబాయ్ కాల్ చేస్తుంది గైస్. లేపుతలేడు. నన్ను ఎందుకు కొడుతున్నావు అసలు? నన్ను ఎందుకు కొడుతున్నావు? అరే నీ అబ్బా అనిల్ రోడ్ మీద కొట్లాడుతుండు నాతోని. రోడ్ మీద కొట్లాడుతా, నువ్వు కొట్లాడుతున్నావు నాతోని. ఏంది నాకు అర్థమైతే లేదు. వీడియోలకు రాను మా అమ్మాయిగా. నేను ఎవరు రమ్మంటూ నేను కూడా చేయను నీతో వీడియోలు, అయిపోయింది. మా అమ్మ ఇగో ఇక్కడ షూట్ చేసాం. హలో బాబాయ్, తమాషా కాదు బాబాయ్, ఈమెతో నాకు అయితలేదు బాబాయ్, జాలీగా కూడా అయితలేదు నీతోని. కాకపోతే కాకపోని కథలు గీతలు ఏం లేదు బాబాయ్, నాకు వద్దు అంతే. ఇగో వీడియోలు ఏమొద్దు బాబాయ్, అయిపోతుంది కదా ఈమెతో. ఇంకా నాకు తలకాయ నొప్పి ఉంటుంది. ఇడికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండే అంతా. చెప్పకు, ఎందుకు చెప్తావు? వీడియోస్ చేసాం కదా ఆడ. ఏం లేదు బాబు, వీడియో యూట్యూబ్ వీడియో షూట్ చేసాం కూడా ఆడున్నాం. అవును ఇజ్జత్ తీసా నీది. ఏం తీసావు? వచ్చినాక తీసా. నాకు అవసరం లేదు, తొక్కులా అని చెప్తా. రోజు ఒక తలకాయ నొప్పి పెడతాం గాయస్ మేము. మా బాబాయ్ అయితే తలకాయ పోతుంది, మా మామకి తలకాయ పోతుంది. వాళ్ళకి ఒక్క రోజు కూడా మేము ప్రశాంతంగా బతకనిస్తలేదు. ఏదో ఒకటి పెడుతున్నావు, ఏదో ఒక పుల్ల పెడుతున్నావు. పురుగులు పట్టి చేస్తావురా నా కొడక, నాశనం అయిపోతావురా నువ్వు. ఇది ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ గైస్. మీరు ఏం నెగిటివ్ స్ప్రెడ్ చేయకూడదు జరా, అండ్ నెగిటివ్ కమెంట్స్ కూడా చేయకండి. సో గైస్ ఇంకోటి ఏంటంటే చాలా మంది అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తారు. అవును. సో గైస్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంది నాకు అర్థమైతే నాకు అవసరం లేదు. మాట్లాడుకో నా ఇష్టం, నేను పోతా. నా ఇష్టం, నేను పోతా. నువ్వేంది ఏం క్లారిటీ నీకు? అరే ఏంది మామ మొత్తం టార్చర్ నాకు డైలీ. ఏం చేస్తున్నావు నువ్వు? అర్థమవుతుందా నీకు? నీకు అర్థమవుతుందా? నాకు మామమ్మ కూడా కొడుతున్నావు, అది గుర్తుపెట్టుకోవాలి.
ఎందుకు ఎందుకు వచ్చావు? చెప్తున్నావు? అరే, ఎట్లా మాట్లాడుతున్నాడు? ఏంది? ఏం అఖిల్ మాట్లాడలేదు? ఎట్లా మాట్లాడుతున్నాడు? మామ, వద్దు మామ ఈమెతో నేను చేయను, అర్థమైపోయింది. వద్దు వద్దు అన్నప్పుడు వద్దు నేను అంతే. కూడా చేయాలి, దో- చెయ్యకు. వీడియోలో వద్దు నాకు అసలు. ఇగో, వీడియోలో వద్దు, నీ తలకాయ నొప్పి వద్దు నాకు. నేను చెప్పిన మాట నీ వినదు. తలకాయ నొప్పి వద్దు నాకు. ఏమైనా ఆగు సాక్షి ఎవరు కాదు, నువ్వు ఎందుకు కొడుతున్నావు అసలు? మా మామ వచ్చేమో ఎందుకు కొడుతున్నావు నువ్వు? నువ్వెందుకు కొడుతున్నావు? నువ్వెందుకు కొడుతున్నావు? ఏమైంది? అరే, ఇంత మిస్టేక్ పోతే చెప్పాలా మంచిగా చేయని, అంతే అని ఎవరున్నారు ఏం లేదు, కాదు ఎవరు మామ, ఇప్పుడు చూస్తలేరు. నేను వీడియో చేస్తామా, ఒకసారి నవ్వుతే ఊకుతా, 2 సార్లు నవ్వుతే ఊకుతా, 3వ సారి అట్లనే నవ్వుతుంటారా? అరే నీ అమ్మ నేను అవ్వడేంది అసలు మీరు మళ్ళీ దాదానికి లొల్లి పెట్టి లొల్లి ఎవరిని కాదు మామ, వద్దు. ఎవరున్నాడు, ఎవరు లేరు, ఏం చూస్తలేరు. ఆ, ఏం చేయాలి మరి? నోటికి వచ్చినట్టు అరుతుండు, ఏంది? ఇప్పుడు డైరెక్టర్ చేస్తున్నావా మీద? ఇప్పుడు డైరెక్టర్ ఉన్నారు, నేనేమన్నా నువ్వు బాగా చేస్తున్నావా అని? చేయలేవేస్తున్నావు అందరుండే ఇప్పటిదాకా అందరున్నా, అందరు అట్లనే అడుస్తుంది రీల్స్ చేయనీకి వచ్చినారు. అట్లనే అడుస్తున్నామే. మంచిగా మాట్లాడితే ఎవరైనా ఉంటారు, నోటికి వచ్చినట్టు మాట్లాడితే మామ, ఎవరు ఇగో, వినరని. ఏదో ఒకటి క్లియర్ చేసే మామ, అయిపోతుంది ఇక వద్దు. అవునా చాలు. మామ, క్లియర్ చేసేసా, నేను కూడా చేయను. నువ్వు చాలా days నుంచి వీడియోలు అనగా చేస్తున్నావు. అయితేనే ఉంటది, తీసుకో. చిన్న చిన్న మిస్టేక్లు అన్ని అయితేనే ఉంటాయి. దాని గురించి ఉరుకుంటే అది తీసుకోవాలి కదా ఏమి? అనిల్ తీసుకోవాలంటే నువ్వు మంచిగా చెప్తే తీసుకుంటారు, ప్రతిసారి వదిలితే ఎవరు ఏమి తీసుకోరు. ఎప్పుడు నేను ఈ నెత్తి నొప్పులు మాకు ఎక్కువ అయిపోతున్నాయి. అంటే ఏదో ఒకటి క్లియర్ చేసామా మరి ఇప్పుడు? ఏం క్లియర్ చేయాలి? వద్దంటే వద్దు, చేసామంటే చెయ్యి గమ్మున. మనం ఏం చెయ్యమంటే అది మళ్ళీ ఎట్లయితే ఇప్పుడు నా మాట వింటేనే కదా మంచిగా వస్తుంది. నేను చెప్పింది నీ చేస్తే మాట నేను మంచిగా చెప్పాలి, నువ్వు మంచిగా చెప్పినా కదా. నువ్వు మంచిగా చెప్తలేవు, నువ్వు ఒర్రుతున్నావు. సరే, పోనీ చూసారు కదా ఇగో ఇట్లా చేస్తుంది అనమాట. ఇట్లా ఇట్లా నడుస్తుంటే ఇట్లా నార్మల్. ఇట్లా అందుకే కెమెరా పెట్టి క్లియర్ చేసామని. కెమెరా పెట్టి మొత్తం పబ్లిక్ తెలిసిపోవాలా ఈమె గురించి ఏదో కలిసి చేస్తున్నామా కలిసి చేస్తున్నామా? కలవకుండా ఇప్పుడు చేస్తున్నామా అది మొత్తం ఈయన వాళ్ళకి తెలుసు. పెట్టలేడు. చిన్న చిన్న మిస్టేక్ లో మీ ఇద్దరు కొట్టలేదు మొత్తం పబ్లిక్ తెలవాలి. నేను ఒర్రుతుంది పెట్టలేను. నేనేమున్నా వాళ్ళకి ఇస్తామా? నేనేమున్నా వీడియో పెట్టి వాళ్ళకి చెప్పేస్తా. ఇది ఇట్లా ఇట్లా అని. అర్థమవుతుందా? అంతే మామ, నేను ఇప్పుడు ఐ మీన్ నువ్వేమో డైరెక్ట్ చేయలేవేస్తున్నాం సాక్షి నాకు మరి అర్థమవుతలేదు. అదే ఒర్రేది పెట్టలేదు, ఇప్పుడు ఆ. కెమెరా ఇప్పుడు మాట్లాడేది పెట్టిండు. మాట్లాడేది పెట్టిన అంటే ఉర్రేది పెట్టలే అంటే ఇగో నేను చెప్తాను నేను. సో నేను డైరెక్ట్ ఏమున్నా కెమెరాలో చెప్పేస్తా. నాకు వీడియోలోకి వచ్చేటప్పుడు కూడా లీజ్గా ఉంటది. కాదు మామ, నీకు ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు ఈమె నా దాంట్లో వీడియోలోకి వచ్చింది మామ. వీడియోలోకి వచ్చేటప్పుడు కూడా నేను కెమెరా పెట్టి ఆమె తీసుకొస్తున్నా వీడియోలో అని చెప్పిన. ఇప్పుడు ఆమె వెళ్ళిపోతున్నప్పుడు కూడా చెప్పాలి కదా వాళ్ళకి, వాళ్ళు ఎందుకంటే చూస్తారు డైలీ వీడియో వాళ్ళు అప్డేట్ ఇస్తున్నా నేను. వెళ్ళిపోతున్నా. ఇప్పుడు అయిపోయింది కదా. చెప్పా సరే సరే గమ్మున వద్దు. ఏంది కథలు పడుతున్నావు? చేస్తున్నావు ఇంత అయినా చేస్తాను అసలు ఏది? అయిపోయింది మా బాబాయ్. వద్దు వదిలేసి Sorry, మామ. నాకు అవసరం లేదు మామ, వదిలేసి మీరు ఏమన్నా వేసుకొని అంతే. కాల్ కానీ ఫోన్ చేస్తా. చేసా. అందరికి చేసి కథలు చేస్తాం మామ, వద్దు అందరు పిలిచి ఆమె మళ్ళీ పిలుస్తారంట, నాకు ఇజ్జత్ పోతుందంట. మరి ఇద్దరు పోతుంది మరి. నీ దగ్గర ఇజ్జత్ పోనీకి ప్రతిసారి ఏముంది? లొల్లిలేంది? ప్రతిసారి లొల్లిలేనా? మామ వాళ్ళ దగ్గర నీకు ఇజ్జత్ పోనీకి ఏముంది అంటున్నా. ఇప్పుడు తీసుకో, నువ్వు ఓడించాను అయితే ఏం లేదు. కరెక్ట్. కాదు మామ, నేను చెప్తున్నా. ఇగో నీది గై గై. నీది గై గై. నీది గై ఓడి గై. గై గై. నువ్వు గై గై. ఆగు, ఆగు. నువ్వు నువ్వు చెయ్యి నువ్వు చూపియకు. అని చెప్తున్నా, నువ్వు నా- నువ్వు చెయ్యి చూపియకు. చూపియకు. చెయ్యి నువ్వు నా చూపియకు. చూపియకు. నువ్వు చెయ్యి నా చూపియకు. చూపియకు. చెయ్యి తీసేయి, చెయ్యి చూపియకు అని చెప్పిన. చూపిస్తా. అమ్మ చెప్పు సాక్షి అర్థమవుతుందా? ఆమె ఇట్లా చేస్తుండు మామ మరి. దమా ఖరాబ్ చేస్తున్నా. అప్పటి నుంచి చేతులు చెప్తుండే. వేయొద్దు, చేతులు చూపియొద్దు, ఏంది నీది? అయిపోయింది ఏ, నువ్వు పక్క జరుగు, నేను మాట్లాడుతున్నా. పక్క జరుగు. వచ్చేసింది బాబాయ్. బాబాయ్ మాట్లాడుకో, అయిపోతుంది. గతం వేసారు, నాకు అవసరం లేదు. మమ్మల్ని అందరినీ పిలిచేసిన కదా, గతం వేసారు, కెమెరాలు వేపేసారు. ఇక నేను కూడా వీడియో పెట్టేస్తా, అయిపోతుంది. ఇగో పెట్టుకున్నా పెట్టుకో, ఎవరికి భయపెడుతున్నావు? నీకే పెడతా భయపెడతా. పెడతా. ఇప్పుడు ఏంది అరుస్తున్నావు? నువ్వు ఏంది అట్లా- అరుస్తున్నావు? ఇగో ఏ, సాక్షి, పెట్టుకుంటే ఎవరికి? భయపడతాడు సాక్షి, అనుకుంటా కదా? చెప్పినా భయపడతావు అని. ఆడ ఎట్లా అర్థమవుతుందా? చేస్తుండు? ఆడ ఎట్లా చేస్తుండు మరి? ఏంది దమా చేస్తున్నావు? ఖరాబ్. ఒకటే లొల్లి 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 అప్పటి నుంచి. నేను రాను బాబాయ్. నా నేను నాకు. రాను. ఒర్రుతుండు. రాకు ఆమె ఇంకో నా మాట వినలేదు. రీల్స్ చేయడానికి వచ్చినాము, 10 మంది ఉన్నారు, 10 మంది ముంగట ఒకటి మంచి రాకపోతే పక్కకి తీసుకొచ్చి చెప్పాలా ఇది మంచి వస్తలేదు ఇట్లా చేయని. ఒర్రుతుండే అందరి ముంగట. నీకు ఒక్కసారి చెప్తా అర్థమైతలేదా అది ఇది అని చెప్పేసి సరే ఒర్రుతుండు. తప్పు నా బాబాయ్ చెప్పు, నువ్వు చెప్పు తప్పు అదే మాట నిదానంగా చెప్తా. నిదానంగా ఇంకేం నిదానం చెప్పాలా? ఇప్పుడు నాకు ఒక్కసారి 2 సార్లు బాబాయ్ 10 సార్లు అట్లా చేసి ఏం 10 సార్లు అయిందా? ఎన్నిసార్లు అయింది? 3-4 సార్లు కాలే. 3 సార్లు అయితే నువ్వు అందరి ముంగట ఇజ్జత్ ఏయ్, ఇస్తావా? మీకేమైనా దిమాగ్ ఉందా? ఎందుకు లొల్లి పెడుతున్నారు మీరు? నాకు అర్థమైతలేదు. వద్దు
మాట్లాడుకోరు ఎందుకు వద్దు బాబాయ్, నేను రాను వీడియోలకి. నేను అసలు నేను కూడా రాను, నువ్వేంది? వీడియోలు చేయాలి. ఇప్పుడు వీడియో రాను గీను ఇది స్టార్ట్ అయ్యి ఇప్పుడు రాకు వీడియోలోకి వద్దని అగో, చెప్తా అది ఎట్లా అంటుండు? అట్లనే మాడదాం మళ్ళీ నేను రాకు, అవసరం లేదు, ఎవరు రమ్మన్నా ఏయ్, ఒక మాట చెప్తా తిన్నది అరుగుతలేదా మీకు మళ్ళీ ఏనుగు దేనికి అడుగుతలేనా ఏయ్, నేను నీకు చెప్తున్నా తిన్నది అరుగుతలే కొట్టేస్తుందిరా నాయన ఆమె డైరెక్ట్ అని. నువ్వు ఎందుకు చేయలేపుతున్నావు నేనేం చేసిండు? కెమెరా పెట్టిండు. దేనికి పెట్టిండు? నేను ఇప్పుడు మాట్లాడేది పెట్టిండు కానీ నేను నా మీద ఒరేది అది పెడతలేదు. కాదు నువ్వు చేందుకు చెప్తున్నావు ఆయన ఎట్లా మాట్లాడుతుండు మరి నువ్వు నాతోని? చెయ్యేందుకు లేపినావు ఆధార్ కార్డ్? ఎట్లా నువ్వు ఎందుకు చేస్తావు మొత్తం? వద్దు బాబాయ్, ఇట్లా అరిస్తే మొత్తం కలిసి చేస్తుంది. అవునా అయితే ఏం చేస్తావు వద్దేస్తావా వద్దు అదే అంటారు. ఫ్యూచర్ లేదా? వద్దు ఏమైందిరా ఏయ్, బాబాయ్, తిండి ఎక్కువైందిరా తిండి కాదు ఆమెకేమో నెత్తిలో పురుగు తిరుగుతా ఉంది. నెత్తిలో పురుగు అలా అట్లనే చేస్తా. ఎట్లా చేస్తాను కానీ నువ్వే అన్ని చేస్తున్నావు. అది కాదు అవసరం అమ్మా, లేదు. ఒక మాట చెప్తా మీరు చిన్న చిన్న మాటకి ఇట్లా లొల్లి పెట్టుకుంటే మళ్ళీ ముంగడ పోయినాక మంచిగా వీడియోలు చేయాలంటే ఎట్లా అది కాదు బాబాయ్, అది కాదు. ఇమేజ్ ఉంటే అది కాదు ఇగో. నువ్వు ఇట్లుంటే కాదు, ఏయ్, నువ్వు అర్థం బాగా చేసుకొని నేను నేర్చుకో. మాట్లాడుతున్నా. అంత ఆగినా ఇంత ఇన్ని రోజుల నుంచి పేషెన్స్ నాతో ఏంది నా పేషెన్స్? నువ్వు ఏయ్, చేస్తున్నావు. అట్లా చెప్పొద్దమ్మా. నువ్వు అంటున్నావు. పెద్ద చిన్న మర్యాద లేదా అరే మరి ఎట్లా మాట్లాడుతున్నాడు? అంతే నువ్వు వద్దు. నా ముంగటనే మీదికి పోతున్నావు మేము లేనప్పుడు ఎట్లా పోతావు నాకు అవసరం లేదు బాబాయ్, వెళ్ళిపోతాను నేను. ఇగో మీకు ఏమున్నా కావాలంటే మీకు ఛానల్ ఇచ్చేస్తే మీరు చేసుకోండి. ఆ, చేసుకున్నావు. ఏంటిరా ఛానల్ కి నాకు అవసరం చూసుకో లేదని. ఏయ్ ఏదో చేసే పెద్ద రప్పడా కొడతా, నాటకాలు చేస్తే ఒకటి చెప్తాను ఇగో. ఏయ్ నీకు దమ్ము నేను బాబాయ్ బాబాయ్ ఎందుకు ఇప్పుడు నేను వీడియోలు చేస్తా బాబాయ్, నాకు తెలుసు ఏంది ఎట్లా ఎట్లా ఎప్పుడు మాట్లాడితే ఎప్పుడు అవన్నీ ఏమైతే కాదు నువ్వు కూడా నిదానంగా చెప్పాలి ఇట్లా కాదు నీకు కాదు ఇంకోసారి షార్ట్ తీసుకొని చెప్పాలి ఖతం అదే చెప్తా బాబాయ్, 3 times 4 5 times నువ్వు ఎందుకు అడుగుతున్నావు మళ్ళీ ఆమె మీద? ఆమె 3 సార్లు చెప్పినా కూడా నవ్విందంటే నాకు కోపం వచ్చింది. కోపం వస్తే కొంచెం గట్టిగా చెప్పినా. కోపం వస్తే కొట్లాడుకుంటారా? గట్టిగా చెప్పినా కొంచెం ఇద్దరే కొట్లాడుకుంటారా? అది కూడా అందరు ముంగట అందరు ఉన్నారు, 10 మంది ఉన్నారు. 10 మంది ముంగట అడుగుతావా నువ్వు? అనుకుంటే కష్టం. 10 మంగళం వీడియో చేస్తలేవా? వీడియో మంచిగా వెళ్తుంది, అన్ని దిగాం కదా వీడియోలా. అనుకుంటూ ఉంటే కష్టం మీరు చెప్తున్నా. ఇట్లనే మాకు కొట్లాడతారా ఇక మళ్ళీ ఏం చేయాలి బాబాయ్ మరి? కాంప్రమైజ్ కావాలి ఇప్పుడు నేను కాంప్రమైజ్ అయితే సైలెంట్ ఉంటున్నా కదా, మళ్ళీ ఇట్లా కూడా అడుస్తుంది. ఇప్పుడు ఆమె ఆడపిల్ల ఆ. నువ్వు ఇప్పుడు మొగోనివి నువ్వు ఈడనా ఉరుతావు నా మాట నువ్వు ఆమె ఏం చెప్తుంది సరే సరిగ్గా రాలేదు ఇంకోసారి తీసుకో మెల్ల చెప్తే అయిపోతుంది కదా ఎవరు చెప్తున్నా బాబాయ్? చెప్తుంది కదా ఎవరు చెప్తున్నా వద్దు. ఏమొద్దు కాదు ఇప్పుడు ఆమె వద్దు నిన్ను- మామ. ఇప్పుడు ఆమె నిన్ను కొట్టింది వద్దు. నువ్వు తిరిగి కొట్టగలుగుతావా? నేను కొట్టను ఎందుకంటే కాబట్టి- ఆడపిల్ల వాడి కొట్టలేము. కుట్టాను కాబట్టి వద్దు. అందుకే ప్రశాంతంగా చెప్పాలా అంటున్నా. ఎంత ప్రశాంతం చెప్పినా ఆమె అరే మొత్తం గయా 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 అరే మీ ప్రతి ఒక్క దాంట్లో మీరు లొల్లేరా లొల్లి అంటే మళ్ళీ ఏం చేయాలి బాబాయ్? అమ్మ నీది కూడా తప్పు నీది కూడా ఒకటే లొల్లి ఉంటుంది నువ్వు ఒక్కడ పట్టుకున్నావు అంటే అదే తప్పు ఉంటావు. అంతే. ఎప్పుడు Silent ఒకటేనా అరా లొల్లి లొల్లి, ఆమె లొల్లి. ఓడితే ఏ నువ్వు రోజైనా గమ్మున మంచిగా అరే ఉండాలి, ఎప్పుడైనా గమ్మున ఫోన్ చేసి బాబాయ్ ఇలా మంచిగా ఉంది ఇలా పోదాం మంచిగా ఎంజాయ్ చేద్దామని ఏ రోజు అని చెప్పిరా నీకుండవని ఇగో ఇవే వద్దని చెప్పినా నీకు మళ్ళా ఇవే వద్దని చెప్పినా ఎట్లా తిట్టాలా అని పెట్టుకొని వస్తావు ఇంట్లోకి వెళ్ళి అది అట్లే చేస్తుంది మేము మొత్తము. అదే నాకేం పని పడలేదు, నిన్ను తిట్టుకుంటా నీతో అది చేసుకుంటా ఎప్పుడు ఎప్పుడు ఏదో ఒక లొల్లి మా వీడియోలు వేసేటప్పుడు ప్రశాంతంగా చేయనిస్తలేదు. కంటెంట్లు ఏమైనా ఆలోచిద్దామంటే కూడా వేరే పిల్లలు తెచ్చుకొని చేసుకుంటా చేసుకుంటా వద్దు నాకు చేసుకుంటా. వీడియోలో క్లారిటీ చెప్పేసి మరి చెప్పాయి. ఏం చెప్పావు? వీడియోలోకి వస్తలే నువ్వు బాబాయ్ మామ వాళ్ళకి కూడా చెప్పేసిన అవన్నీ కాదు ఇట్లాను వద్దంటుండు కదా. అంతే మామ మళ్ళీ ఏం చేసుకుంటావు? ఇంకా పట్టుకొని బతి మాడతావు కాలు మొక్కుండా ఇంకెంత మంచిగా చెప్పాలా? రాకు రాకు అంటే మరి రానా అని చెప్తుంది. రాను నేను రాకు అని చెప్తా నువ్వు మరి అన్నావు. అన్నా మరి బరాబర్ అంట. మరి అన్న గిట్ట ఉండాలా? అదే రూబాబు వద్దంటున్నాను, అన్న అదే గిట్ట- రూబాబు వద్దంటున్నా. అన్న గిట్ట ఉండాలా? చూడరా అరే ఎవరెవరు అందరు ఇక్కడనే చూస్తున్నా వద్దురా ఎందుకురా లొల్లి మంచిగా మాట్లాడే మాట్లాడుండి పద్ధతి కొంచెం చేంజ్ చేసుకోవాలి నేను మామ ఇగో ఇద్దరు అరుచుకుంటుంటే ఇట్లనే నడుస్తుంది. మరి అదే అవుతుంది మరి ఆమెకి ఎప్పుడు మన సైలెంట్ ఒక్కలన కూల్ కాదు మామ, ఒక్కలన కూల్ అవుతారా కాదా? ఒక్కరిపైన వెనకాల వచ్చి చెప్పాలా, పక్కకు వచ్చి పక్కకి తీసుకొచ్చి ఓ పని చేయరు ఓ పని చేయరు ఇప్పుడు మీరు ఇద్దరు గమ్మును ఒకరు జుట్లు పట్టుకొని కొట్లాడుకోరు మనం పోతున్నాడు ఫోన్ చేసినావు ఏమని చేసినావు లొల్లి అయితే మా ఇద్దరు అని చెప్పిన మళ్ళీ దేనికి వచ్చినావు మేము కాంప్రమైజ్ ఎందుకు వచ్చారు చేసారు మళ్ళీ మీరు వింటురా మా మాట ఇంటలేము. నీ మాట నువ్వే పాడుతున్నావు ఈ పాట ఈమెనే పాడుతుంది అంటే ఎవరికి పిలుచుకొని ఎవరిని చేస్తారు వాళ్ళు అదే అంటారు ఇప్పుడు తప్ప ఓడి సైడ్ నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ నీ స్టార్ట్ అయింది మళ్ళీ అంటావు ఇదే కాదు నీ స్టార్ట్ అయింది. ఇద్దరిది తప్పు మీరు ఒక అండర్స్టాండ్ లేరు మీకు చిన్న చిన్న విషయంలో మొత్తం మీరు పెద్ద సాగొట్టుకుంటారు కానీ దీని తప్ప ఏం లేదు మీకు అని నీకు మంచి చెప్తున్నా ఒక పిల్ల ఉంది ఆమెకు రెస్పెక్ట్ ఈ వేరే పిల్లని తీసుకొస్తా అంటే ఏం పద్ధతి అది నువ్వు ఆమెకు టార్చర్ చేస్తున్నందుకు చెప్తున్నామే నేను టార్చర్ ఏం చేస్తున్నావా ఈమె అన్నది వేరే పిల్లలు తెచ్చుకుంటా అన్నది. నువ్వు ఏమన్నాడు వద్దు ఇక వెళ్ళిపోవాలంటే సరే నీతో టార్చర్ అవుతుందంటే సరే మరి వేరే పిల్లలు తెచ్చుకొని
అది నువ్వు చెప్పనికే వేరే పిల్ల తెచ్చుకోనికే నువ్వు చెప్పనికే నాకు మరి నువ్వెవరు నన్ను టార్చర్ చేస్తున్నావు నువ్వు చేసిన ఒకటి అంటున్నా మా ముంగట నువ్వు చేస్తున్నావు ఓపెన్ చేసినావు మరి ఆమెది అవి ఛానల్ ఓపెన్ చేసి అంటే ఆమె అంత సపోర్ట్ చేస్తారు కదా కొంచెం ఆమె కూడా ముందు పడతా అని చెప్పి నేను చేసిన పెట్టుకోని ఇలా ఛానల్ కూడా పెట్టుకో నాకు అవసరం లేదు అవునా సత్యం సత్యం గుర్తుపెట్టుకో ఆవిడ మోగినాడా సౌండ్కి సత్యమా మరి అదే కదా అంటే తొమ్మితే అది చేస్తూ ఉంటాయి దేవుడు వేడికి సౌండ్ కి కూడా సత్యం అంట. ఇగో ఇవే జోక్స్ ఇగో ఇవన్నీ ఇతోని jokes ఏ మాటలే. పనికిరాని పంచాయతీ ఇది సరే మీకు అర్థమవుతుంది క్లారిటీ చెప్పేసామని బాబా మామ, ఏమన్నా ఏం చెప్పాలా? చెప్పేసి అర్థమవుతుందా లేదా ఆడపిల్ల ఇప్పుడు నిన్ను కొట్టింది నువ్వు తిరిగి కొట్టగలుగుతావా ఉండలేను మన కొట్టినప్పుడు మొర్రొద్దు మొత్తుకోవద్దు ఇప్పుడు నువ్వు నీకు కూడా చెప్తున్నా ఆయన అరుస్తుండు సైలెంట్ ఉండు ఆమె ఉండదు కదా ఉండలేవా ఉండదామె అందరి ముంగట అరవమంట. ఉన్నదామే. మామ, బయట వాళ్ళ అందరి ముంగట అంటే వేరే వాళ్ళు బయట వాళ్ళ ముంగటే వరుతుండు అది కాదు ఇప్పుడు ఇంత సంలాసం ఆమె ఎంత కామ్గా నుంచుంటుంది సరే ఇప్పటి నుంచి కాదు చెప్పు మేము ఏంటా ఆమె ఏడా కామ్గా ఉంటుంది ఆయన ఈయన ఏడా కామ్గా ఉంటుండు నువ్వు బాగానే ఉండు ఆమె కామ్గా ఉందా అవురా అరుస్తూనే ఉన్నా ఇద్దరు ఒకరికొకరు సరే ఇప్పుడు ఆమె కొట్టడానికి వచ్చింది మళ్ళీ నువ్వేం చేసినావు అరే తప్ప ఇడిపియాలా ఇడిపియాలరా కొట్టేసింది ఆమె కొట్టేదాకా చూస్తావా? కొట్టేసిందాక నీకు దమాక్ లేదా అమ్మా లేవు రైట్ కాదు సాక్షి నీకు దమాక్ ఉందా లేదా నువ్వు చేయందుకు లేపునా మాట్లాడద్దు మీరు ఉండాలా కథలు వాళ్ళకూరు మీరు అందులో కూడా చెప్పండి నాకు వద్దు ఏమొద్దు ఏడిపోతున్నావు మరి ఏడిపోతున్నావు చెయ్యను. ఏయ్, ఎందుకు చేయవు? లేదు. కాదురా. నా మీద ఒర్రుడు, మా చేసుడు. ఒకటే మాట చెప్తా అరే దీపు వీళ్ళ దాంట్లో ఏదో ఒకటి అవుతుంది వీళ్ళు ఏందో చెప్తలేరు మనకు ఏది ఉన్నా కుల్ల మీరు ఉన్న విషయం మొత్తం చెప్పండి మేము ఎంత ప్రాబ్లం ఏమైతుంది అది చెప్పి ఈమె ఖతం చేద్దాం నేను ఒక మాట అంటే పడతలేదు బాబా ఇప్పుడు వీడియో అన్నాక మాట అంటాం అంటే ఫస్ట్ స్టేషన్ లో ఎక్కువ వస్తుంది సౌండ్ నీ స్పీకర్ లౌడ్ స్పీకర్ నువ్వు ఏం చేయాలా కొంచెం నిదానంగా మాట్లాడితే అయిపోతుంది కదా అయిపోతుంది నేను అదే చెప్తున్నా కదా నువ్వు మెల్లగా మాట్లాడితే అయిపోతుంది కదా కొంచెం అదే మాట్లాడు. నువ్వు కూడా ఒకటేసారి ఇట్లా కొట్టడం తిట్టడం అది మంచిది కాదు నువ్వు కూడా రిలాక్స్ అయిపో ఎందుకు ఇంతగానో నలుగురు ఏమనుకుంటారు అయ్యా పిల్లలు కొట్టేవాడేస్తుంది అమ్మాయి అట్లా ఇజ్జత్ తీసుకున్నావు అర్థమైతలేదు మంచిగా మనం వరినప్పుడు అది కాదు. ఏం ఎక్స్పెక్ట్ ఇస్తున్నాను అనుకోరా అనుకుంటారు కదా నీకు అన్ని. కాదమ్మా, దేని కూడా మంచి గురించి అది కొడతా కాదు ఇప్పుడు మీరు మంచిగా వీడియో కంటెంట్ చేస్తారు మంచిగా వీడియో పోతుంది అందరు కూడా మళ్ళీ బ్యాడ్ గా మొత్తం ఈ కొట్టాట తప్ప ఇంకేం రాదా మీకు అంటావు ఇప్పుడంటే ఈ వీడియో అంటే ఈ వీడియో కూడా వేస్తాడంట నేను పెట్టేస్తాయి వీడియో ఇప్పుడు ఇది. ఏమని పెడతావు? నేను డైరెక్ట్ పెట్టేస్తాయి మేము వెళ్ళిపోతా అంటున్నాను ఎవరు పెడుతున్నావు? లొల్లి మళ్ళీ ఏం చేయాలి బాబే మరి ఏం చేయాలా ఏయ్, ఏం చేయాలా బాబే మరి బాబు లెక్కలు చేయకు, అర్థమవుతుందా? ఏమంటలే బాబే నేను నీకు కూడా తెలివి లేదు ఎప్పుడేం మాట్లాడలేదు ఏం చేసావు బాబా? మళ్ళా? అంతా నువ్వు నువ్వు చేసావు. కొట్టడానికి ఎందుకు పోయినావు మళ్ళా వాడి మీద? చేసినా? ఎందుకు పోయినావు ఎందుకు కొట్టడానికి పోయినావు ఆ, నేను నన్ను అనలేడా? ఏమన్నా నేను ఏడుస్తున్నాయి నేను ప్రతిదానికి ఏడవకు. సమాధానానికి ఏడ్చుడు కాదు సరే ఎడవకు ఎందుకు ఏడుస్తున్నావు లేదు, నువ్వు అసలు రాకు. ఏయ్ ఫస్ట్ నీ ఏమన్నా బాబే? నీ బద్దలు వల్ల కొట్టాలి నీది. ఏమన్నా బాబే నేను అసలు? బద్దలు పడుతున్నావు ఇప్పుడు ఇప్పుడు వేసిన పిల్లని తీసుకొచ్చి ఖాళీ పిల్లి మొత్తం ఇజ్జత్ ఇస్తున్నావు ఈడ. ఇప్పుడు వేసిన చేపిస్తున్నావా సరే చెయ్యి చెయ్యి అట్లనే చెయ్యి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఆగు మాట్లాడుతున్నావు కదా ఇద్దరికి నీకు ఏమి ఇజ్జత్ తీసినా నీది? ఏమి ఇజ్జత్ తీసినా అవసరం లేదా నేను? అవసరం లేదు స్నేహితుడు అవసరం లేదు చెప్పేసి అయిపోతుంది ఏయ్ కదా. చెప్పరా బాయ్ ఇది ఏం లేదా రోజు పంచాయతీరా ఇది. అన్న, ఇప్పుడు నీకు- ఎందుకు ఏడిపిస్తున్నావు అని ఇలా ఆమెని? ఏడుస్తుంది నీకు కూడా దమాక్ లేదా నేను నేను కూడా ఏడుస్తాను అబద్ధం చెప్పాలా మరి నేను కూడా ఏడుస్తా నీ బాధ ఉందా నేను మరి. నువ్వు మాకు చెప్పినావు నీ బాధ ఏందో అదే నిదానంగా ఆమె కూడా చెప్తే అయిపోతుంది కదా అరే మాట్లాడాలి పో అని ఏమైనా ఏడుస్తుంది situation మాట్లాడాడు వానికి ఛానల్ నుంచి వెళ్ళిపోవాలి కదా నేను వెళ్ళిపోతాను. ఎందుకు వెళ్ళిపోతావు ఎందుకు వెళ్ళిపోతావు కాలు చేతులు నిలబడతా అని మొత్తం మీదనే చెప్తున్నాను. కాలు చేతులు నిలబడతా అని నువ్వు చెన్నెల నుంచి పోతావు ఏమన్నా అయితే సారీ అని చెప్పు మాట్లాడు సన్నజు, నీ ఫాల్తు అన్ని ఫాల్తు లెక్కలు చేస్తావు ఏడవకు ప్రాంక్ చేసినాం ఏయ్ 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 అరే డేంజర్ చేసేది ఆగమా చెప్పేది నువ్వు కేకాను నాట నాట స్టెప్ 3 2 1 స్టార్ట్ 1 2 నాటు 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 అది లొల్లి పెడుతున్నాం రోడ్డు మీద కొట్లాడుతున్నాం ఇది ప్రాంక్ ఇక్కడ డాన్స్ అయ్యి పిలుస్తాడా ఫోన్ చేసి పిలుస్తాం
రావాలా బాబాయ్ నువ్వు ఫోన్ చేసినా కూడా నాకు డౌట్ అనిపించింది వీళ్ళు ఏదో ఒకటి చేస్తారని. మీరు తప్ప ఉన్నారు బాబాయ్. ఒకటే లడా పెట్టి ఇద్దరు ఆమె కొటేషన్ బౌల్ మని ఆమె ఏడుస్తుంది నీ అమ్మ, నేను మొత్తం నిజం అనుకుంటున్నా నేను ఖాళీ బిద్దు మాకు నువ్వు అయినా ఆమెకి సపోర్ట్ చేసావు బాబాయ్. అర్థం అయిపోయింది ఏంది ఇప్పుడు నేను ఏడుస్తే వీళ్ళందరూ మెల్ట్ అయిపోతారు. నువ్వు ఆడపిల్ల కాదు మా వెంటకలు సరే ఏమనిపించింది లొల్లి మా లొల్లి చూడడానికి అనిపించింది. లొల్లి నీ దోళలు వలగొట్టాలనిపించింది. ముందే అన్ని నొప్పులు ఉన్నాయి. అన్ని పడతాయి దెబ్బలు మన. సాక్షి మంచిది. వీనికైతే తిండి ఎక్కువైంది, ఆమె నెత్తిలో పురుగు తిరిగింది. మనకి మళ్ళీ లొల్లి పెట్టుకుంటారు అదే అనిపించింది నాకు. మా వెంటకలు చూడండి, మా వెంటకలు చూసిన అర్థం అయిపోతుంది అసలు ఏం జరిగింది అనేది. నీ ఎండుకలకి నాకేం అర్థం కాలే, నాకేం అనిపించలే. ఓకేనా? కానీ ప్రాంక్ అనిపించిందా? మంచిగా అనిపించిందా? సో గైస్ అసలు మీరు ప్రాంక్ చేస్తారనే అర్థం కాదు నాకు, అసలు నేను షాక్ లో ఉన్నాను. మీ ఇడవగానే ఇంక రియలనుకురీలు ఇది ఇట్లా కాదా నేను నువ్వు ఇట్లా సడన్ గా ఇట్లా చేస్తే ఇట్లా మాకు చేయలేదు బాబా అప్పుడప్పుడు. సరే చెయ్యి మన ఇంత ఘోరంగా ఏడుచుకుంటా అవి మెడిసిన్ ఏం చేయాలి? స్క్రిప్ట్ లో లేదు ఏడుడు ఆమె మెడిసిన్ ఏడ్చుడు కాదు, ఆమె కొట్టుడు చూస్తే నువ్వు ఇంకా షాక్. పడమ కొట్టింది. ఇంకోసారి కొట్టు మా మంచిగా ఉండవా మీరు? మంచిసారి కొడతావు చూడాలి ఇప్పుడు దెబ్బ తాకుతుంది అప్పుడు ఇది ఇప్పుడు ప్రాంక్. ఆమె కొట్టదు, ఆమె నన్ను కొట్టదు, మేము చూడలేం కదా. ఆమె నన్ను కొట్టదు. కొడతావా? నేను కొట్టాలా? కొద్దా కొడతావా? నేను కొడతా. ఎంతమంది ప్రాంక్ ఎంతమందికి నచ్చిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ లాస్ట్ దగ్గర చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ ప్లీజ్ డూ అందరికి పరిశాన్ చేస్తాను మళ్ళీ పరిశాన్ నేను చేస్తారు. ఎట్లా ఏడ్చినానో కూడా జర మీరు సావిత్రిలోకి పరిశాన్ చేయకని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉన్నాయి మా వల్ల. సో గైస్ రప్పని ఉరికి రావాల్సి వస్తుంది. ఎక్కడ ఎంత దూరం ఉన్నా రాబా మేము అట్లా చేస్తాం నిజం అన్నట్టు. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాంక్ ఎట్లుందో కమెంట్ చేయండి. ఇంకా మంచి ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. Until then, be safe and bye bye guys. బాయ్.